వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్. సో చూడండి ఇక్కడ శంకర్ విలాస్ బ్రిడ్జ్ రైల్వే స్టేషన్ ఇటు సైడ్ రోడ్లో ఉన్నామన్నమాట. మనం ఇది గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే రూట్. సో రెండు వైపులా కూల్చేశారు కానీ కేవలం ఇక్కడ బ్రిడ్జ్ పార్ట్ మాత్రం వదిలేస్తున్నారనమాట. ఎందుకు అంటే సో రోజుకి 60 నుంచి 70 ట్రైన్లు ఇటు నుంచి ప్రయాణిస్తూ ఉంటాయండి. సో ఇప్పుడు ఈ బ్రిడ్జ్ కూల్చాలి అంటే సో ఇక్కడ చూస్తున్నాం కదా వైర్స్, ఒక మనిషి టచ్ చేస్తే చనిపోతారనమాట. అంత పవర్ఫుల్ వైర్స్ అనమాట. అవన్నీ తీసేయాలి. అవి తీయాలి అంటే ట్రైన్స్ రాకపోకలు ఆగాలి. అవి ఆగడము అంటే ఎన్నో వందలాది మంది ప్రయాణం ఆగిపోవాలి ఇటుగుండా వెళ్ళే ట్రైన్లు. సో అది రైల్వే డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని అండ్ ఇది స్మాష్ చేయడం అంటే చిన్న చితకా విషయం కాదు. రోజుకి 60 నుంచి 70 ట్రైన్లు ఇటుగుండా ప్రయాణిస్తాయంట. సో చూడండి ఈ బిట్ మాత్రం వదిలేస్తున్నారు. ఇటు చూస్తే శంకర్ విలాస్ అనమాట, శంకర్ విలాస్ వైపు, ఇటు గవర్నమెంట్ హాస్పిటల్ వైపు. సో మొత్తం నేలమట్టం అయిందనమాట. బ్రిటిష్ కాలం నాటి కట్టడ కూలిపోయింది. అండ్ ఇప్పుడు ఈ మట్టి ఇది ఈ స్మాష్ ఏదైతే ఉందో ఇదంతా వేలం వేసి ఎప్పటికప్పుడు అమ్మేస్తూ ఉన్నారంట. అండ్ ఇక్కడ ఐరన్ చూసినట్లయితే చిన్న చిన్న బిట్స్గా చేసి సేల్ చేస్తున్నారంట. ఏ రోజు వేలం అప్పుడే. సో చూడండి అక్కడ వెల్డింగ్ అంతోని ఆ పర్సన్ అక్కడ వెల్డింగ్ చేస్తూ ఉంటున్నాడు. అండ్ దాన్ని అతను తీసి పక్కన వేస్తున్నాడు. ఎప్పటికప్పటికి ఇది వేలం వేసేసి అమ్మేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఇనుము తీసుకెళ్ళి దాచుకొని అమ్ముకునే ప్రయత్నాలు కూడా ఉంటాయి కాబట్టి సో ఎప్పటికప్పటికి వేలం వేస్తూ ఉన్నారు.